ఏమండోయ్, సంక్రాంతికి కరకరలాడే పప్పు చెక్కలు చేసేసుకుందాం, వచ్చేయండి. ఒక గిన్నెలో కప్పు శనగపప్పు, కప్పు సగ్గుబియ్యం వేసి కడుక్కుని నానబెట్టేసుకోండి. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్య పిండి వేసుకోవాలి. కొన్నదన్నా పర్వాలేదు, ఇంట్లో ఆడించుకున్నదన్నా పర్వాలేదు. ఇప్పుడు 3 గంటల పాటు నానబెట్టుకున్న పప్పులు కూడా వేసేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేను ఎండు కరివేపాకు వేస్తున్నాను. ఇక్కడ మాకు ఫ్రెష్ దొరకదు కాబట్టి అత్తయ్య గారు ఇండియా నుంచి ఎండుది ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాము. తర్వాత నేను దీంట్లో వెన్న వేసుకుంటున్నాను. కావాలంటే మీరు కాచిన నెయ్యి కానీ నూనె కానీ కూడా పోసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెక్కలు మనకి చాలా మృదువుగా వస్తాయి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు చూసుకుని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. నేను ఇందాక జీలకర్ర యాడ్ చేయడం మర్చిపోయాను, అది కూడా వేసుకుని ఒకసారి పిండిని ఈ విధమైన కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో మీకు ఎలా వీలైతే ఆ పద్ధతిలో ఇలా చిన్న చిన్న అప్పడాల్లా చేసి బాగా మరిగే నూనెలో వేసి వేయించేసుకోవాలి. సో ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, స్నాక్స్ కింద కూడా బాగుంటాయి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. నా మాట విని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నప్పటి రోజులు టక్కుమని గుర్తొచ్చేస్తాయి, అంత టేస్టీగా భలే సరదాగా ఉంటాయి ఈ చెక్కలు తినడం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు ఒక్కరే సీరియస్గా చేసేకండి, నాకైతే మహేష్ హెల్ప్ చేశారు. సో మీరు కూడా మీ పిల్లలతో, కుటుంబ సభ్యులందరితో కలిసి చక్కగా బోను కబుర్లు చెప్పుకుంటూ కరకరలాడే చెక్కలు చేసుకుని ఎంజాయ్ చేసేయండి.